హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీరస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్వీట్ చూద్దామండి. జొన్న రవ్వతో కేసరి ఎలా చేయాలో చూద్దాము. ఈ రెసిపీ చాలా బాగుందండి, హెల్దీ కూడాను. ఒకసారి ఇలా ట్రై చేసి జొన్న రవ్వతో మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం చేసుకునే సూజీ రవ్వతో కాకుండా ఇలా ఒకసారి జొన్న రవ్వతో కూడా కేసరి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. జొన్నలని తరచుగా ఆహారంలో తీసుకోవడానికి ట్రై చేయండి. దీనిలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, హెల్త్కి అయితే చాలా మంచిది జొన్నలు. రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకుని దీనిలో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి. కొద్దిగా హీట్ అయిన నెయ్యిలో కొంచెం జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను జీడిపప్పు ఒకటి వేసానండి, మీకు ఇష్టమైతే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ ఏమి ఉంటే అవి మీకు ఇష్టమైనవన్నీ వేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసి పక్కన పెట్టుకుని మిగిలి ఉన్న నెయ్యిలో ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని 1 కప్పు జొన్న రవ్వ అండి. ఇది నేను ఇంట్లోనే జొన్నలు కొనేసి బాగా వాష్ చేసి ఎండబెట్టి మిల్లు పట్టించిన రవ్వ. ఈ రవ్వని నేను 1/2 కప్పు వేస్తున్నాను. నెయ్యిలో బాగా వేయించాలండి. సిమ్లో పెట్టుకునే రవ్వ మొత్తాన్ని వేయించుకోవాలి. దగ్గర మనకి ఒక 10 నిమిషాల టైం అయితే పడుతుందండి రవ్వ అంతా వేగడానికి. బాగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మీరు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. మన ఛానల్లో ఇంకా జోవార్, రాగి రెసిపీస్ ఉన్నాయండి. ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ ఒక్కసారి విజిట్ చేసి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. బాగా వేగిన రవ్వలో 1 కప్పు జొన్న రవ్వకి 4 కప్స్ వాటర్ వేసుకోవాలండి. అలా వేసుకుంటే మనకి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది సరిపోతుంది. ఇలా ఒకసారి వాటర్ అంతా వేసేసి ఒకసారి బాగా కలిపేయాలండి. కలిపేసి మూత పెట్టి సిమ్లోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు కూడా సిమ్లో పెట్టేసి మనం ఒక 7 నుంచి 8 నిమిషాలు రవ్వ ఉడికేంత వరకు ఉంచేయాలండి. అలాగా సిమ్లో పెట్టే ఉంచాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి రవ్వ ఉడికిందో లేదో. రవ్వ అయితే కరెక్ట్గా ఉడికిపోయిందండి మనకి. ఇప్పుడు ఇలా కొద్దిగా వాటర్ ఉంటుంది. ఈ టైంలో మనం 1 కప్పు జొన్న రవ్వ తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో షుగర్ అండి. ఇది నేను పంచదార వేసాను, మీకు ఇష్టమైతే బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇలా పంచదార అంతా కూడా రవ్వలో కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ టైంలో మనకి రవ్వ అనేది కొంచెం లూజ్ అవుతుంది. తర్వాత దీనిలోకి దంచిన ఇలాచీ అండి, ఫ్రెష్గా దంచుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు. అప్పటికప్పుడు ఇలా దంచేసుకుని వేసుకోండి. తర్వాత దీనిలోకి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుందామండి. మళ్ళీ కేసరి అనుకున్నాం కాబట్టి మనకి నెయ్యితో చాలా బాగుంటుంది, ఎక్కువ నెయ్యి వేసుకుంటే ఫ్లేవరు. ఇలా 2 స్పూన్ల నెయ్యి వేసుకుని ఒక్కసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి రవ్వ అంతా కూడా. ఇలా కరిగిన తర్వాత దీనిలోకి చిటికెడు ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, వేస్తే కొంచెం కలర్ చూడడానికి బాగుంటుందని నేను వేస్తాను. ఇలా వేసిన ఫుడ్ కలర్ని మళ్ళీ రవ్వ అంతా కూడా పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి మంచి కలర్ వచ్చింది కదా. ఇలా రవ్వ దగ్గర పడేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే కింద అడుగంటుతుంది. ఇలా సిమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం నెయ్యి వేస్తున్నానండి. నేను 1 స్పూన్ నెయ్యి వేసాను. ఇలా నెయ్యి వేసి బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ స్వీట్ చాలా బాగుందండి, చాలా మంచి స్వీట్, హెల్దీ కూడాను. జొన్న రవ్వతో చేస్తున్నాం కాబట్టి కొంచెం భయపడకుండా తినవచ్చు. బెల్లంతో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇలా రవ్వ దగ్గర పడిపోతుందండి మనకి. ఇలా పాన్ నుంచి సెపరేట్ అవుతుందంటే మనకి కేసరి అనేది ఇంచుమించు మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసుకుని మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. నేను 1 స్పూన్ వరకు నెయ్యి వేసానండి. ఇంతేనండి, చాలా సింపుల్గా జొన్న రవ్వతో కేసరి అనేది రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయినట్టే మనకి ఇంకా. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.